శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇది త్రేతాయుగంలో జరిగిన కథ. త్రేతాయుగం అనగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీరామచంద్ర ప్రభు, సీతమ్మవారు. అయితే యుద్ధం జరుగుతుంది. సీతమ్మవారిని తీసుకొని వస్తారు. అరణ్యవాసం అయిపోతుంది. రాజ్యానికి వచ్చేస్తారనమాట శ్రీరామచంద్ర ప్రభు, సీతమ్మవారు. అయితే యుద్ధం జరిగిపోయింది కదా, చాలామంది సహాయం చేశారు కదా యుద్ధానికి. సీతమ్మవారికి ఏమనిపిస్తుందంటే, శ్రీరామచంద్ర ప్రభు దగ్గరికి వెళ్ళేసి మనకి యుద్ధంలో ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరికీ కూడా మనం భోజనాలు పెడదామా అని చెప్పేసి సీతమ్మవారు అనుకుంటారు. అప్పుడు శ్రీరామచంద్ర ప్రభు ఏమంటారంటే, నువ్వు ఎవరికైనా కానీ భోజనాలు పెట్టవచ్చు, కానీ హనుమకు మాత్రం నువ్వు వండి పెట్టలేవు సీత అని చెప్పేసి శ్రీరాముడు అంటాడు. అదేంటి ప్రభు అలా అంటారు మీరు? మన హనుమ చిన్న బాలుడైతే అలా అనకండి అని చెప్పేసి అంటారు. సరే సరే నీ ఇష్టం అని చెప్పేసి అంటారు. సరే అని హనుమను భోజనానికి ఆహ్వానిస్తారు. అందరికీ వడ్డిస్తుంది సీతమ్మవారు. హనుమంతు వస్తుంది, హనుమకు కూడా వడ్డిస్తుంది. అయితే విందు భోజనం కదా, వాళ్ళు రాజులు. అప్పట్లో రాజులంటే ఎన్నో పలహారాలు ఉంటాయి, అవన్నీ కూడా వడ్డిస్తుంది. పెద్ద పెద్ద దుండిగల్లో వండించి వడ్డిస్తుంది సీతమ్మవారు. అయితే ఎంత పెట్టినా కానీ హనుమకు ఆకలి తీరుతుందన్నమాట. ఎంత వడ్డిస్తున్నా ఇంకా ఆకలి ఇంకా ఆకలి అంటారు. అయితే రాజ్యంలో ఉన్న వంట చేసే వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ చేత వండిస్తుంది. వండించి పెట్టినా కానీ ఇంకా ఆకలి అంటూనే ఉంటాడు హనుమ. అయితే ఇంకా సీతమ్మ వారికి ఇంకా శ్రీరామచంద్ర ప్రభువు చెప్పింది గుర్తొస్తుంది. ఇంకా సరే అని చెప్పేసి స్వామివారి దగ్గరికి వెళ్ళేసి, స్వామి మీరు చెప్పింది నిజమే, హనుమ యొక్క ఆకలి నేను తీర్చలేకపోతున్నాను, మీరు ఎలాగైనా నాకు ఉపాయం చెప్పాలి అని చెప్పేసి సీతమ్మవారు అడుగుతారు. అప్పుడు శ్రీరామచంద్ర ప్రభు ఏమంటారంటే, నువ్వు హనుమకు వడ్డించేటప్పుడు 2 తులసి దళాలు వేసేసి శ్రీరామ అనే నామస్మరణ చేస్తూ తిను అని చెప్పేసి చెప్పు అని సీతమ్మ వారికి చెప్తారు. అలా అని చెప్పేసి సీతమ్మవారు హనుమకు వడ్డిస్తూ తులసి దళం వేసేసి శ్రీరామ అని నామం చెప్తూ తిను హనుమ అని చెప్పేసి చెప్తారు. అయితే అదేంటమ్మా నాకు ఆకులు వడ్డించారు అంటారు. ఏం కాదు హనుమ తిను అంటే ఆ తులసి దళాన్ని నోట్లో వేసుకొని శ్రీరామ అని నామం చెప్పగానే హనుమ యొక్క ఆకలి తీరిపోతుంది. ఏమంటారు? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీరామ.